व्यक्ति वतन में हम उड़ के चले जाएं, ओ हम उड़ के चले जाएं उस प्यारे से वतन में, उस मीठे से वतन में। जाना है वहाँ हमको जहाँ परदादा है वो, जाना है वहाँ हमको जहाँ परदादा है। बनना है संपूर्ण हो, किया बाबा से वादा है, जो बाबा से किया था वो वादा निभाएंगे। हम उड़ के चले जाएं, ओ हम उड़ के चले जाएं उस प्यारे से वतन में, उस मीठे से वतन में।
ఈరోజు సర్వ ఖజానాల యొక్క మాలికుడు తన యొక్క ఖజానాలతో సంపన్నంగా ఉన్న పిల్లలను చూస్తూ ఖుషి అవుతూ ఉన్నారు. మరియు హృదయం నుండి ధ్వని వస్తూ ఉంది, ఓహో పిల్లలరా ఓహో అని. ప్రతి ఒక్క పిల్లల యొక్క రూపంలో ఖజానాల ప్రాప్తి యొక్క మెరుపు మెరుస్తూ కనిపిస్తుంది. మెజారిటీ పిల్లల యొక్క ఖజానాలతో సంపన్నంగా ఉన్నటువంటి మెరుపు మెజారిటీ పిల్లల రూపంలో కనిపిస్తుంది. బాప్ దాదా ఒక్కొక్క పిల్లల యొక్క గుణగానం చేస్తూ ఉన్నారు. ఓహో పిల్లలరా ఓహో అని. చెప్పండి, మీరందరూ ఓహో పిల్లలరా ఓహోగానే ఉన్నారు కదా. బాబా చెప్పారు, పిల్లలు చేశారు.
బాబా చెప్తున్నారు, हर एक बच्चे के ప్రతి పిల్లల యొక్క सूरत में రూపంలో मस्तक में మస్తకంలో खजाने के ఖజానాల యొక్క मालिक बन की మాలికులు అనే స్థితి, झलक ఆ మెరుపు दिखाई देनी चाहिए। కనిపించాలి ప్రతి పిల్లల మస్తకంలో. वो बाप दादा అది బాప్ దాదా आज ఈరోజు खजाने के अधिकारी बच्चों में ప్రతి ఖజానాకు అధికారులైన పిల్లల్లో खुश हो रहे ఈ మెరుపుని చూస్తూ ఖుషి అవుతూ ఉన్నారు. और क्या गीत गा रहे మరియు ఏంటి పాట పాడుతూ ఉన్నారు? वाह बच्चे वाह। ఓహో పిల్లలరా ఓహో అని. जैसे आज ఏ విధంగా ఈరోజు हर एक के सूरत में ప్రతి ఒక్కరి ముఖంలో खजाने से ఖజానాలతో पूर्णता की झलक है। సంపన్నంగా ఉన్న మెరుపు ఉందో ऐसे ही सदा रहो। ఇదే మాదిరిగా సదా ఉండండి. कोई भी देखे ఎవరు చూసినా आपकी शिकिल बोले, మీ ముఖము చెప్పాలి. आपको बोलने की आवश्यकता మీరు నోరు విప్పి మాట్లాడే అవసరం రాకూడదు. तो सदा चेक करो। కాబట్టి సదా చెక్ చేసుకోండి. जैसे अभी ఏ విధముగా ఇప్పుడు आपके चेहरे चमक रहे, మీ యొక్క ముఖము మెరుస్తుందో ऐसे सदा ఈ ఈ విధంగా సదా ఉంటుందా? जो कोई भी देखे ఎవరు చూసినా चेहरा बताए, మీ ముఖము చెప్పాలి. मुख से बोलने की आवश्यकता नहीं, నోటితో మాట్లాడే అవసరమే లేదు. चेहरा बोले। మీ ముఖ కవలికలే చెప్పాలి. మీ ముఖ కవలికల ద్వారా అర్థమైపోవాలి చూసే వాళ్ళకి. ऐसे ही అదే విధముగా
సదా खजाने से संपन्न ఖజానాలతో సంపన్నముగా चाहे कर्म करते కర్మ చేస్తూ అయినా चाहे योग करते యోగము చేస్తూ అయినా चाहे बाप की याद में रहते బాబా స్మృతిలో ఉంటూ అయినా ऐसे ही दिखाई दे ఏ ఏ సమయంలోనైనా ఇలాగే కనిపించాలి మీ ముఖము. हर एक अपने ప్రతి ఒక్కరూ चमकते हुए चेहरे समान रह सकते हैं ना మెరుస్తున్న ముఖము क्योंकि ఉంటుంది కదా. आजकल ఎందుకంటే ఈ రోజుల్లో जैसे समय आगे बढ़ेगा ఎలా అయితే సమయం ముందుకు వెళ్తూ ఉంటుందో वैसे అలానే हालतों के प्रभाव పరిస్థితుల యొక్క ప్రభావం टेंशन बढ़ेगा టెన్షను పెరుగుతుంది. तो आपके चेहरे కాబట్టి మీ ముఖము उन्हों को వారికి खुश करेंगे వారికి సంతోషము కలిగిస్తుంది మీ ముఖము. ऐसी सेवा ఇటువంటి సేవ करने के लिए చేయటం కోసం हर एक बच्चे को ప్రతి ఒక్క పిల్లలు तैयारी करनी తయారీ చేసుకోవాలి. खजाने कौन से हैं ఖజానాలు ఎటువంటివి లభించాయి जानते हो ना తెలుసు కదా. विशेष खजाना है విశేష ఖజానా
జ్ఞానము, योग, యోగము, धारणा, ధారణ, अपने में चेक करो। కాబట్టి మీలో మీరు చెక్ చేసుకోండి. बाप दादा బాప్ దాదా आज की सभा में ఈరోజు సభలోని विशेष విశేషముగా खजानों से संपन्न ఖజానాలతో बच्चों को देख సంపన్నమైన పిల్లలను చూస్తున్నారు. वैसे सबसे श्रेष्ठ खजाना మామూలుగా అన్నింటికన్నా శ్రేష్టమైన ఖజానా आजकल का ఈ రోజులలో संगम का समय సంగమీగ సమయము. क्योंकि आजकल के समय में ఎందుకంటే ఈనాటి సమయంలో स्वयं बाप స్వయంగా బాబా गुरु తండ్రి, గురు, के संबंध में ఈ సంబంధంలో आए हुए हैं। వచ్చి ఉన్నారు. సంగమయుగంలోని आज के समय में ఈరోజు సమయంలో అంటే సంగమ సమయంలో स्वयं స్వయం स्वयं
స్వయం బాబా बच्चों को పిల్లలకు खजानों से ఖజానాలతో संपन्न बना रहे। సంపన్నంగా తయారు చేస్తున్నారు పిల్లలను. तो बोलो కాబట్టి చెప్పండి, समय से प्यारे సమయము పట్ల ప్రేమ ఉంది కదా మీకు, సంగమ సమయం పట్ల. तो सभी चेक करो। కాబట్టి అందరూ చెక్ చేసుకోండి. हमारे में మాలోని सर्व खजाने जमा है। సర్వ ఖజానాలు జమ అయి ఉన్నాయా? बाप समान బాప్ సమాన్ सर्व खजाने సర్వ ఖజానాలు बांट रहे हैं। పంచుతూ ఉన్నామా? जो समझते हैं ఎవరైతే అనుకుంటున్నారో कि बाप समान బాప్ సమాన్గా हम भी మేము కూడా खजाने के अधिकारी ఖజానాలకు అధికారిగా ఉన్నాము वादुरना అనుకుంటున్నారో చేతులెత్తండి. अच्छा अच्छा बाप दादा खुश है। బాప్ దాదా ఖుషి అవుతున్నారు. तो मेजॉरिटी उठा रही। చేతులైతే మెజారిటీ పిల్లలు ఎత్తారు. दादा బాప్ దాదా हर बच्चे को ప్రతి పిల్లలకు खजानों से ఖజానాలతో पूर्णता की సంపన్నత యొక్క बधाई दे रहे। శుభాకాంక్షలు ఇస్తున్నారు. చేతులెత్తారు కదా సంపన్నంగా ఉన్నామని, అందుకు శుభాకాంక్షలు ఇస్తున్నారు. अच्छा है। बाप दादा బాప్ దాదా अपने खजाने से भरपूर बच्चों को दे।
తన యొక్క ఖజానాలతో సంపన్నంగా ఉన్న పిల్లల్ని చూస్తూ खुश हो रहे, ఖుష్ అవుతూ ఉన్నారు. तो सभी तरफ के आए हुए बच्चों को देख కాబట్టి అన్ని వైపుల నుండి వచ్చినటువంటి పిల్లల్ని చూస్తూ बाप दादा బాప్ దాదా हर एक बच्चे की ప్రతి ఒక్క పిల్లలకు स्वागत कर रहे, స్వాగతం చేస్తున్నారు. जैसे अभी ఏ విధంగా ఇప్పుడు सब खुशी में అందరూ ఖుషీలో ఉన్నారో మీరు भरपूर दिखाई दे रही है, నిండుగా సంపన్నంగా కనిపిస్తూ ఉన్నారో ऐसे ही ఇదే విధంగా सदा रहते हैं, సదా ఉంటున్నారా? कोई भी बात आए ఏదైనా విషయం వచ్చినా लेकिन बातें కానీ हमारे खजानों की ఆ खुशी విషయాలు नहीं ले जाए, మనలో ఉన్న ఖుషిని తీసుకొని వెళ్ళిపోకూడదు. సమస్య విషయం వచ్చినా ఖుషిపోకూడదు. जैसे अभी खुशी का चेहरा ఏ విధంగా ఇప్పుడు మీది सुने ఖుషి యొక్క ముఖ కవలికలు ఉన్నాయో ऐसे सदा रहे, ఇలాగే సదా ఉండాలి. बोलो చెప్పండి, रह सकता है, ఉండగలరా? ఉంటుందా మీ ముఖము సదా ఇలా సంపన్నంగా ఖుషిగా? जो समझते हैं सदा ఎవరైతే रहेगा, అనుకుంటున్నారో बीती సదా सो बीती, ఇలా ఉంటుంది మా ముఖము, अभी ఏది सदा జరిగిపోయింది అది జరిగిపోయింది, కానీ ఇప్పటి నుండి సదా అలాగే ఉంటుంది మా ముఖము అనేవాళ్ళు చేతులు ఎత్తండి. देखो हाथ तो सभी उठा रहे, అందరూ చేతులు ఎత్తుతున్నారు. मेजॉरिटी उठा रहे, మెజారిటీ పిల్లలు చేతులు ఎత్తారు. तो कभी भी కాబట్టి ఎప్పుడు कोई కూడా भी बात आए ఏది విషయం వచ్చినా ऐसे ही चेहरा रहेगा, ఇలాంటి ముఖ కవలికలే कान ఉంటాయి. తల ఊపండి, रहेगा, అలాగే ఉంటుంది కదా? ఉంటుందా ఖుషి యొక్క ముఖ కవలికలు? सब देखेंगे అందరూ చూస్తారు వీళ్ళు ఎవరు వచ్చారు అని. आपको देखकर
మిమ్మల్ని చూస్తూ आधे खुश तो वो भी हो जाएगी। సగం సంతోషం వారికి కూడా వచ్చేస్తుంది. अच्छा, आज ఈరోజు कौन से जोन आए? ఏ జోన్ వాళ్ళు వచ్చారు? बाबा सेवा का टर्न इंदौर जोन का है। సేవ యొక్క గ్రూపు ఇందోర్ జోన్ వచ్చారు. आधार तो इंदौर సగము హాలు ఇందోర్ జోన్ వాళ్ళే ఉన్నారు. बच्चे वाह, ఓ పిల్లలరా, ఓ अच्छा बाप दादा బాప్ దాదా बच्चे को देख ప్రతి పిల్లలను చూస్తూ खुशी की ताली बजा रहे। ఖుషి యొక్క చప్పట్లు కొడుతున్నారు. लेकिन కానీ वहाँ जाके भी మీ స్థానంలో వెళ్ళాక కూడా जैसे आज ఏ విధంగా ఈరోజు ఇప్పుడు खुश मिजाज సంతోషంగా ఉన్నారో, అటువంటి ముఖ కవలికలు ఉన్నాయో, ऐसे ही అలాగానే सदा रहे। సదా ఉండాలి. ऐसे प्रॉमिस करो। ఇలా ప్రతిజ్ఞ చేయండి మీలో మీరు. देखो ये अच्छा लगता है ना, मुरझाया चेहरा भी रखो और मुस्कुराता चेहरा भी रखो। ముడుచుకున్న ముఖం చూడండి, చిరునవ్వుతో ఉన్న ముఖం చూడండి. ఏది ఇష్టపడుతుంది చూసే వాళ్ళకు? मुस्कुराता चेहरा अच्छा लगे చిరునవ్వుతో ఉన్న ముఖమే ఇష్టపడుతుంది కదా. तो आज से కాబట్టి ఈ రోజు నుండి सभी बच्चे పిల్లలందరూ सिर्फ सोन नहीं, కేవలం ఒక జోన్ కాదు, सभी बच्चे పిల్లలందరూ अपने दिल में प्रॉमिस करो। మీ హృదయంలో మీరు ప్రతిజ్ఞ చేసుకోండి, सदा సదా खुश रहेंगे ఖుషీగా ఉంటాము మరియు सभी को అందరకు खुश करेंगे। ఖుషి కలిగిస్తాము. क्योंकि खुशी जैसी कोई ఎందుకంటే खुराक नहीं। ఖుషి అంటే ఆనందం మించి ఔషధము, భోజనము ఇంకేది లేదు. अनेक बार
खुशी की कमाल सुनाई। అనేక సార్లు ఖుషి యొక్క అద్భుతాలు ఏంటి వినిపించారు जो బాబ్దాదా. एक खुशी में कमाल, ఈ ఖుషిలో అద్భుతం అనేది ఉంది. देखो कोई भी चीज చూడండి, ఏదైనా వస్తువు अगर बांटते हैं ఒకవేళ పంచి పెడుతూ ఉంటే तो अपने पास कम होती, మన దగ్గర తగ్గిపోతూ ఉంటుంది ఏదైనా लेकिन వస్తువు. खुशी కానీ ఖుషి अगर बांटो ఒకవేళ పంచి పెట్టినట్లయితే कमोगी, తగ్గుతుందా, बढ़ेगी ना। పెరుగుతుంది కదా. तो बाप दादा కాబట్టి బాబ్దాదా स्लोगन है, ये याद रखो, यहाँ लिख दो। బాబ్దాదా యొక్క ఖజానా ఇది. ఇది గుర్తుపెట్టుకోండి, మస్తకం మీద రాసేసుకోండి. खुश रहना है ఖుషిగా ఉండాలి और खुश करना है। మరియు ఖుషి ఇవ్వాలి, అందరికి ఖుషి చెయ్యాలి. ఇష్టమేనా? जिसको पसंद है वो हाथ ఎవరికి ఇష్టం అంటారో చేతులు ఎత్తండి. तो కాబట్టి మీరు इतने खुश मिजाज ఎంత సంతోషంగా बच्चों को देख ఉన్నారు. ఇటువంటి పిల్లల్ని చూస్తూ ఎంత ఖుషి అయిపోతుంది ఎవరికైనా. पक्का प्रॉमिस करो। పక్కాగా ప్రతిజ్ఞ చేసుకోండి. क्या करो? ఏం చెయ్యాలి? खुश रहेंगे ఖుషిగా ఉంటాము और खुशी बांटे। మరియు ఖుషి పంచి పెడతాము. पक्का है పక్కా అయినా कि यहाँ भी कोई बात हो गई तो खुशी गायब हो जाएगी। మీ ఇంటికి వెళ్ళాక ఏదైనా సమస్య వస్తే ఖుషి మాయమైపోతుందా? खुशी गायब होने की మాయం అవ్వకూడదు. बात ही नहीं है। ఖుషి మాయమయ్యే విషయమే లేదు. आज से सभी चेक ఈ రోజు నుండి అందరూ చెక్ చేసుకోండి. खुशी को जाने नहीं देना। మీలో ఉన్న ఖుషిని పోనివ్వకండి. हाथ उठाओ। అలానే ఉన్నారు కదా, అందరూ చేతులు ఎత్తండి. देखना చూడండి, आपके जोन वाले, మీ జోన్ వాళ్ళు, आपके सेंटर वाले మీ సెంటర్ వాళ్ళు हाथ देख रहे हैं। మీ చేతులు చూస్తున్నారు అక్కడి నుండి. बाप दादा खुश బాబ్దాదా हिम्मत तो रखिए। సంతోషిస్తూ ఉన్నారు. సాహసం అయితే ఉంచుకున్నారు కదా పిల్లలు, చేతులు ఎత్తటానికైనా సాహసం. बाप की मदद साथ में रहेगी। ఇప్పుడు బాబా సహయోగం మీ తోడులో ఉంటుంది. सभी का फोटो तो निकाल रहे हो ना। అందరి ఫోటో తీస్తున్నారు కదా, చేతులు फिर ఎత్తారు ये అందరూ. फोटो తర్వాత ఈ ఫోటో इस सोन को भी देना। ఈ జోన్ వాళ్ళకు కూడా ఇవ్వండి. अगर आने वाले चाहे ఒకవేళ तो लोगों को ये फोटो देना।
जैसी शिकिल వచ్చే వాళ్లకు రాబోయే కాలంలో ఈ ఫోటో చూపించండి. మీకు ఇప్పుడు ఎలాంటి ముఖం ఉందో సదా అలానే ఉండాలి. तो सभी కాబట్టి అందరూ मंजूर है, అందరికీ ఇష్టమేనా? खुश रहे, సదా ఖుషీగా ఉంటారా? खुशी बांटेंगे। ఖుషి పంచి పెడతారా? मंजूर ఇష్టమేనా? दो हाथ उठाओ, రెండు చేతులు ఎత్తండి ఇష్టమైతే. अच्छा ये फोटो ఈ ఫోటో अपना याद रखना। మీది గుర్తు పెట్టుకోండి. बाप दादा का బాబ్ దాదా యొక్క यही संकल्प है ఇదే సంకల్పం ఉంది. कि हर एक बच्चा ప్రతి ఒక్క పిల్లలు अपनी कमजोरी को तो जानते ही है। తమ బలహీనత ఏంటో తెలుసు. ప్రతి ఒక్క పిల్లలకు जो विशेष कमजोरी हो ఏదైతే విశేషమైన బలహీనత ఉందో आप तो जानते हो ना अपनी మీది మీకు कमजोरी। తెలుస్తుంది కదా మీలో ఉన్న బలహీనత. वो कमजोरी ఆ బలహీనత समाप्त करके आना। సమాప్తి చేసేసుకున్నారు కదా, जय సమాప్తి చేసేసుకోవాలి. విశేషమైన व्यर्थ బలహీనత ఉందో संकल्प हो, అది వ్యర్థ సంకల్పాల యొక్క బలహీనత అయినా అవ్వచ్చు, जय क्रोध हो, లేదా క్రోధము అనే బలహీనత కావచ్చు, छोटा छोटा क्रोध भी చిన్న రూపంలో వచ్చే క్రోధము కూడా स्वयं को और स्थान को तंग करता है। స్వయానికి మరియు ఇతరులకు కూడా విసిగిస్తుంది. जो भी कमी हो కాబట్టి ఏదైతే బలహీనత ఉందో మీలో उसको దానిని समाप्त करके आना। సమాప్తి చేసేసుకున్నారు కదా, చేసేస్తారు కదా, చేస్తారా? ఇష్టమేనా? तो दो दो हाथ उठाओ, ఇష్టం అంటే చేతులు ఎత్తండి, రెండు చేతులు. वाह भाई वाह। ఓహా ఓహా అంటున్నాడు బాబా. जैसे हाथ उठाने में एवर रेडी हो गए, ఏ విధంగా చేతులు ఎత్తటంలో ఎవరెడీగా అయిపోయారు కదా, ऐसे ही ఆ విధముగా त्याग करने में भी एवर रेडी। త్యాగము చేయటంలో కూడా ఎవరెడీగా అయిపోవాలి. तो अभी కాబట్టి ఇప్పుడు आज का स्लोगन क्या रहा? ఈరోజు స్లోగను ఏముంది? खुश रहेंगे, ఖుషీగా ఉంటాము खुश మరియు ఖుషి ఇస్తాము, ఖుషి చేస్తాము అందరినీ. पसंद है ना? ఇష్టమేనా? हाथ उठाओ, पसंद है।
చేతులు ఎత్తండి. ఇష్టమేనా? ये फोटो निकाल। ఫోటో తీయండి. అందరూ చేతులు ఎత్తారు. फोटोग्राफर ये फोटो निकालना। ఫోటోగ్రాఫర్ ఈ ఫోటో తీయండి. तो आज కాబట్టి ఈరోజు हाल में जो भी कमजोरी हो ना, ఇదే హాల్లో, इस हाल में ఈ హాల్లోనే ఏదైతే మీలో బలహీనత ఉందో ఈ హాల్లోని వదిలేసి వెళ్ళిపోండి. మీతో పాటు తీసుకుని వెళ్ళకండి. इसमें हाथ उठाओ। ఇష్టమేనా? अच्छा, చేతులు ఎత్తండి. मुबारक हो, मुबारक। అభినందనలు, మీకు అభినందనలు. अच्छा अभी क्या करना? पावर डबल विदेशी भाई बहने आए हैं, 400 के लगभग है। अच्छा, डबल फॉरेनर सब డబల్ విదేశీ అన్నయ్యలు, డబల్ విదేశీలు వచ్చారు. సుమారుగా 400 మంది. బాప్ దాదా डबल विदेशी नहीं कहते, డబల్ విదేశీ అని అనరు, डबल पुरुषार्थ। డబల్ పురుషార్థి అంటారు. पसंद है ना? ఇష్టమేనా మీకు ఈ పేరు? बाप दादा ने देखा బాప్ దాదా చూశారు. कि डबल विदेशी भी డబల్ విదేశీలు కూడా अंदर अंदर లోపలే परिवर्तन की विधि పరివర్తన యొక్క విధి बहुत अच्छी कर रही। చాలా చక్కగా ఉపయోగిస్తూ ఉన్నారు. बाप दादा खुश होते हैं। బాప్ దాదా ఖుషి అవుతున్నారు. डबल विदेशी డబల్ విదేశీలు आगे बढ़ रही है। ముందుకి వెళ్తూ ఉన్నారు. పురుషార్థంలోని उमंग उत्साह ఉల్లాస ఉత్సాహాలు बढ़ाते रहेंगे। పెంచుకుంటూ ఉంటారు. పెంచుకుంటూ ఉంటాము ఉల్లాస ఉత్సాహాలు పురుషార్థంలో అని ప్రతిజ్ఞ చేసి వెళ్తున్నారు కదా. ऐसे है ना, ఇలా ఉన్నారు కదా, प्रॉमिस करते हैं ना। ప్రతిజ్ఞ చేస్తారు కదా. और इस बारी देखा మరియు ఈసారి చూశారు पुरुषार्थी డబల్ పురుషార్థి अच्छी रिजल्ट में డబల్ పురుషార్థిగా ఉన్నారు. మంచి రిజల్ట్ ఉంది. आपस में పరస్పరంలో मिले भी है కలుసుకున్నా और కూడా संकल्प भी श्रेष्ठ की है। పరస్పరం కలుసుకున్నారు కూడా, సంకల్పం కూడా శ్రేష్టమైనది చేశారు. కానీ ఈ సంకల్పాన్ని वहाँ जाते भी అక్కడ వెళ్ళిన తర్వాత కూడా రోజు स्मृति में लाना। స్మృతిలో తెచ్చుకోవాలి. रात्रि के समय जब सोने जाओ రాత్రి సమయంలో ఎప్పుడైతే మీరు నిద్రపోవటానికి వెళ్తారో చెక్ చేసుకోండి. అప్పుడు जो संकल्प किया ఏదైతే సంకల్పం నేను చేశానో हो रहा, అది నా ద్వారా జరుగుతుందా లేదా, अगर नहीं हो रहा ఒకవేళ జరగటం లేదు అంటే तो रात को రాత్రి పడుకునే దానికి ముందు दूसरे दिन के రెండో రోజు उत्साह కోసం
ఉల్లాస ఉత్సాహాలను ఇమర్జ్ చేసుకొని ఆ తర్వాత నిద్రపోండి. और सुबह को మరియు ఉదయం उठकर లేచి देखना చూసుకోండి कि किया हुआ संकल्प చేసినటువంటి సంకల్పం अभी भी इमर्ज है ఇప్పుడు కూడా ఇమర్జ్ అయి या ఉందా थोड़ा भी इमर्ज లేదా కొద్దిగైనా మాయమై ఉందా, మర్చిపోయిందా? अगर मर्ज हो गया ఒకవేళ మీరు చేసుకున్న ప్రతిజ్ఞ సంకల్పం लाना మర్జ్ అయిపోయింది అంటే దాన్ని మళ్ళీ देखा ఉమంగంలోకి తీసుకునండి. బాప్ దాదా చూశారు విదేశీయుల్లో చాలా తేడా ఉంది. पता दिल से బాప్ దాదా హృదయం నుండి వారికి అభినందనలు కూడా చెప్తూ ఉన్నారు. ఓహో పిల్లలారా, ఓహో అని. बोलो तो वाह 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 मेरे भाई बोलो ना वाह 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 జానకి దాది చెప్తున్నారు ఓహో బాబా ఓహో అనండి అందరూ అని. వా బాబా వా. दिल कहती है शुक्रिया बाबा మనసు इतना प्यार చెప్తుంది करते हो तब कहाँ जाऊं కృతజ్ఞతలు బాబా, इतना प्यार करते हो ఎంత ప్రేమ ఇస్తారు మీరు. बाप दादा समझते हैं బాప్ దాదా एक भी बच्चा అనుకుంటారు ఈ ఒక్క పిల్లలు కూడా नहीं हो తక్కువ కాకూడదు అని. एक दूसरे आगे ఒకరికి మించి ఒకరు ముందుకు వెళ్ళాలి. चाहे विदेश की चाहे देश की విదేశీ పిల్లలైనా కానీ దేశంలో ఉన్న పిల్లలైనా కానీ बाप दादा को खुशी है బాప్ దాదాకు ఖుషి ఉంది. विदेश वालों ने విదేశాలలో जो मधुबन में విదేశీయులు उन्नति के साधन ఏదైతే మద్యపన్లో వచ్చినప్పుడు ఉన్నతి కోసం సాధనం పెట్టుకున్నారో మద్యపన్ యొక్క లాభాన్ని కూడా తీసుకున్నారు. అది చూసి బాబా ఖుషి అవుతూ ఉన్నారు. क्योंकि ఎందుకంటే सारे कहाँ भी विदेश में रह नहीं सकते, मधुबन में ही रह सकते, लेकिन लाभ उठाने में विदेशी अच्छे जा रही है, ये देख करके बाप दादा మద్యపన్ యొక్క లాభాన్ని తీసుకోవటంలో విదేశీయులు మంచిగా ముందుకెళ్తున్నారు. ఇది బాప్ దాదా చూసి ఖుషి అవుతూ ఉన్నారు. आप देश वाले भी विदेशों की पुरुषार्थ को देख खुश है ना। భారతవాసులు కూడా విదేశీయుల పురుషార్థాన్ని చూసి ఖుషి అవుతున్నారు కదా. చేతులు देखो ఎత్తండి, सभी खुश है। చూడండి మిమ్మల్ని చూసి అందరూ ఖుషి అవుతున్నారు భారతీయులు కూడా. अच्छा है। बाप दादा की विशेष బాప్ దాదా యొక్క విశేషమైనటువంటి అభినందనలు, మీకు అభినందనలు అభినందనలు. अच्छा बैठ जाओ। కూర్చోండి అందరూ. टीचर्स आई हैं, 2000 टीचर्स बहनें आई हुई है, 2000 टीचर्स बहनें आई हैं. अच्छा सभी टीचर्स बहनें उठेंगी जो सेंटर पे रहती है. अच्छा 2000 మంది టీచర్ అక్కలు వచ్చారు సెంటర్లో ఉంటున్న వాళ్ళు. हाथ उठाओ। చేతులు ఎత్తండి అందరూ. बहुत है टीचर्स। చాలామంది టీచర్స్ వచ్చారు. टीचर्स अर्थात अपने फीचर्स से టీచర్స్ అంటే తమ ముఖ కవలికల ద్వారా
భవిష్యత్తుని చూపించేవారు, ఫీచర్స్ ద్వారా ఫ్యూచర్ చూపించేవారు. बाप दादा टीचर्स को బాప్ దాదా టీచర్స్కు చాలా 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 హృదయం నుండి ప్రేమిస్తూ ఉంటారు టీచర్స్ని. क्योंकि टीचर ఎందుకంటే టీచర్స్ बाप समान బాప్ సమాన్ ड्यूटी पर బాప్ సమాన్ డ్యూటీలో ఉన్నారు టీచర్ అయిన వాళ్ళు. बाप दादा खुश है, బాప్ దాదా ఖుషి అవుతూ ఉన్నారు. लेकिन కానీ लेकिन కానీ అనాల్సి వస్తుంది. अभी लेकिन नहीं सुनाते. ఇప్పుడు ఆ కానీ ఏంటో వినిపించను. लेकिन हर एक टीचर కానీ ప్రతి ఒక్క టీచర్ माना అంటే फीचर्स से ఫీచర్స్ ద్వారా బాబాను ప్రత్యక్షం చేసేవారు. अच्छा है, मेहनत करते हो, మంచిదే, बाप दादा శ్రమ పడుతూ ఉంటారు మీరు సేవలో, అది కూడా బాప్ దాదా చూస్తూ ఉంటారు. కానీ सेंटर को సెంటర్ని నిర్విఘ్నముగా దాచేయడం बाप दादा की दिल ఇది ఇప్పుడు पूरी नहीं की. బాప్ దాదా యొక్క ఆశను పూర్తి చేయలేదు మీరు. ఇంకా నిర్విఘ్న సెంటర్ తయారు చేయడం. अभी इसी साल ఇప్పుడు ఈ సంవత్సరము ये प्रयत्न करना ఇది ప్రయత్నం చేయండి. हर एक की तरफ से ప్రతి ఒక్కరి వైపు నుండి ये पत्र है. ఈ లెటర్ రావాలి. हमारा सो మా జోను निर्विघ्न నిర్విఘ్నంగా ఉంది అని. हो सकता है, వీలవుతుందా? అలా हो सकता है వీలవుతుందా? कमे मत रखते. తక్కువ సాహసం చూపిస్తున్నారు. अभी ఇప్పుడు इस साल कमाल करके दिखा. ఈ సంవత్సరం అద్భుతం చేసి చూపించండి. సాహసం ఉంది కదా మీరు? సాహసం ఉందా? हो जाएगा बाप दादा. అయిపోతుంది. బాప్ దాదా మీ తోడున్నారు. फिर भी बाप दादा ताक के भाग्य को देख అయినా కూడా బాప్ దాదా మీ భాగ్యాన్ని చూసి ఖుషి అవుతున్నారు. ఇప్పుడు ఇంకా ఖుషి చేయించండి బాబాకు మీరు. समझ तो गई. అర్థమైంది కదా మీకు? అర్థం చేసుకొని ఉంటారు కదా? अच्छा जो बाप दादा चाहते అచ్చా, బాప్ దాదా सुनाने की आवश्यकता ఏదైతే ఆశిస్తున్నారో అది వినిపించే అవసరం అయితే లేదు. दादा चाहते हैं ఏదైతే బాప్ దాదా चाहते हो ఆశిస్తున్నారో అది మీరు కూడా ఆశిస్తున్నారు. అది ప్రాక్టికల్గా చెయ్యాలి. ठीक है, సరేనా? ठीक है टीचर. సరేనా టీచర్స్? చేతులెత్తండి. अच्छा बहुत टीचर्स చాలామంది టీచర్స్ ఉన్నారు. वाह टीचर्स. వాహ టీచర్స్ వాహ. बैठ जाओ. కూర్చోండి. जो भी कमी है ఏవైతే మీలో లోపాలు ఉన్నాయో उसको छोड़ना. వాటిని విడిచిపెట్టాల్సిందే. ये है पक्का. जिसको पक्का
ఇది పక్కా, ఎవరికి సంకల్పం ఉందో చేసి తీరాలి, విడిచిపెట్టి తీరాలి అని వాళ్ళ చేతులు ఎత్తండి. हाथ तो बहुत अच्छा उठा है। చేతులైతే చాలా బాగా ఎత్తుతున్నారు. बाप दादा हाथ देखे तो खुश है। బాప్ దాదా చేతులు చూసి ఖుషి అయిపోతూ ఉన్నారు. अभी करने में नंबर ले। ఇప్పుడు చేయటంలో నంబర్ తీసుకోవాలి. तो इस सीजन में కాబట్టి ఈ సీజన్లో जो संकल्प कर रही हो ఏదైతే సంకల్పం చేస్తున్నారో नहीं, అది సంకల్పం కాదు, కానీ చేసి తీరాలి. कुछ भी हो जाए ఏది ఏమైనా కానీ మారాల్సిందే. ये दृढ़ संकल्प करो। ఈ దృఢ సంకల్పం చేయండి. ఒకవేళ समय को समीप तो लाना है। సమయాన్ని సమీపంగా అయితే తేవాలి కదా. राज में चलना है। మీ రాజ్యంలో మీరు వెళ్ళాలి కదా, వెళ్ళాలా కదా. हाथ उठाओ, చేతులు ఎత్తండి. వెళ్ళాలా లేదా? चलना है। వెళ్ళాలా? वो देखेंगे चलने की तैयारी చూస్తారు బాబా. వెళ్ళే తయారీ అయితే చేసుకోవాల్సి ఉంది. सभी को అచ్చా, అందరకు చాలా 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 బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు. आजकल तो ఈ రోజులలో सभी साइंस के साधनों అందరూ సైన్స్ యొక్క సాధనాలతో नजदीकी देखने वाले हैं। సమీపంగా చూస్తున్నారు. तो सभी देखने वाले అందరూ और सन्मुख वाले చూసే వాళ్ళుగా ఉన్నారా, సమ్ముఖంగా ఉండే వాళ్ళుగా ఉన్నారా? को बाप दादा అందరికీ బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు. చూసేవారు, సమ్ముఖంగా ఉన్నవారు అందరికీ బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు హృదయం యొక్క पहना रही। హృదయం యొక్క హారము బాప్ దాదా మీకు వేస్తున్నారు. अच्छा ओम शांति। అచ్చా, ఓం శాంతి. तुम्हारे साथ का अनुभव बड़ा निराला है। तुम्हारे साथ का अनुभव बड़ा निराला है। मिले न स्वर्ग में वो सुख लुटाने वाला है। तुम्हारे साथ का अनुभव बड़ा निराला है। जिसे पाकर न पाना कुछ शेष रह जाए। पाके इतना बाबा अपना दिल अब तो
अपने है जग का जो रखवाला है। तुम्हारे साथ का अनुभव बड़ा निराला है। तेरी आँखों से पीते हम है अमृत प्याले, बड़ी जतन से छुपा कर नजर में हो पाले। तुम्हारे याद के मोती गले की माला है। तुम्हारे साथ का अनुभव बड़ा निराला है। बाबा कहते हो यही बच्चे मेरे ताज तुम्हें, नैन के नूर लाडलो मेरी आवाज तुम्हें। मेरी दुनिया में तेरे दम से उजाला है। तुम्हारे साथ का अनुभव बड़ा निराला है। तेरी नजर का असर दिल में तुम्हें जान लिया, दिल ने दिल में ही अपना तुझे सब मान लिया। दिल के ताऊस तख्त पर तू दिल वाला है। तुम्हारे साथ का अनुभव बड़ा निराला है। मिले न स्वर्ग में वो सुख लुटाने वाला है। तुम्हारा प्यार हो बाबा, हो बाबा। तुम्हारा प्यार बाबा सुखों का सार देता है। तुम्हारा प्यार बाबा सुखों का सार देता है। तुम्हारी याद में खुशियों का सब संसार मिलता है। तुम्हारी याद में खुशियों का सब संसार मिलता है। तुम्हारा प्यार ओ बाबा,
दिया, हमारा सारा जीवन आपने खुशहाल कर दिया, हाँ खुशहाल कर दिया। हो बाबा आपने कमाल कर दिया, हमारे बाबा आपने कमाल कर